An obese practitioner of the Hatha Yoga should first practice the 6 kriyas to remove excess fat and phlegm from the body. But others not suffering from the excess of these should not perform them. The 6 kinds of kriyas are Dauti, Basti, Neti, Trataka, Nauli, and Kapalabhati. The Sat kriyas also help to maintain balance of the 3 doshas or humors in the body: Kapha or mucus, Pitta or bile, and Vata or wind. Both Hatha Yoga as well as Ayurveda believe that disease is caused when there is an imbalance of the doshas. Satkriyas are practiced before beginning pranayama and other higher yogic practices to ensure that the body is pure and free from toxins and one is able to venture successfully on the path of spirituality. Here I am doing Dauti. A strip of cloth roughly 3 inches wide and 15 cubits long is first moistened with warm water and then coaxed down the gullet into the stomach as demonstrated by one's guru and then gently taken out. The process is called Dauti Karma or Vastra Dhoti. The practice of Dauti Karma cures cough, asthma, enlargement of the spleen, leprosy, and 20 different diseases that arise because of phlegm. The 3 most common practices of Dauti are Vaman Dauti, that means done with water, Danda Dauti, done with a rubber tube, and Vastra Dauti, as explained above. In Vaman Dauti, the water is made saline and is tipped to match the internal environment of the practitioner. Basti means draw water by the middle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఒక 2 inches మనం యోగా కోర్సులో మనం నేర్చుకునేటప్పుడు మనం ఏంటంటే కొన్ని క్రియలు చేయవలసి ఉంటుందండి. అందులో మెయిన్ ఏంటంటే జలనేతి, సూత్రనీతి అండ్ వస్త్రధోతి అనమాట. జలనేతి అంటే మనం వాటర్తో క్రియ చేస్తూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే మన నోస్లో క్లెన్స్ అవుతుంది అనమాట, నోస్ క్లీనింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం సూత్రనేతి చేసేటప్పుడు కూడా నోస్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ క్లియర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వస్త్రధోతి అంటే మనం అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ట్ని లోపల ఉన్నటువంటి మ్యూకస్ అంటే ఫ్లమ్ని అది కూడా మనకి మనం ఎక్స్క్రేట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఈ క్లాత్ మనం లోపలికి పంపించి బయటకు తీస్తామో, సో బయటకు వచ్చినటువంటి ఈ క్లాత్ మొత్తం ఆ ఫ్లమ్తో పాటు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ క్రియ చేయడం వల్ల ఏంటంటే మనం చాలా ఈజీ లైక్ లోపల ఉన్నటువంటి మనం ఆ మ్యూకస్ని బయటికి మనం ఎలిమినేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి అప్పర్ డైజెస్టివ్ ట్రాక్లో ఏమైనా డిజార్డర్స్ ఉన్నా కానీ అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే మన బాడీలోంచి కఫం బయటికి తీసామో ఆటోమేటిక్గా మనకి సమ్ ఫ్యాట్ రిడ్యూస్ అయినట్టే ఆటోమేటిక్గా మనకి బాడీ తేలిగ్గా ఉండడం, ఫేస్లో ఒక గ్లో రావడం. సో అట్ ద సేమ్ టైం ఇది వెయిట్ లాస్ కూడా ఒక మంచి క్రియ అని చెప్పచ్చండి. సో ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను ఈ వస్త్రధోతిని. 2 inches క్లాత్ అండి, 2 meters క్లాత్ అండ్ నాకు తెలిసి ఒక 3-4 inches క్లాత్ ఉంటుంది అనుకుంటా దీని విత్ వచ్చేసి. సో కంప్లీట్గా ఏంటంటే ఈ క్రియ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. ఏంటంటే దీన్ని లోపలికి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క గుటక వేసుకుంటూ నెమ్మదిగా మింగుతుంటే క్లాత్ అంతా లోపలికి వెళ్తుందనమాట. మొత్తం మింగేయకూడదు, కొంచెం బయటికే వదిలేయాలండి క్లాత్ని, ఎందుకంటే మనం మళ్ళీ వామిటింగ్ చేసుకోవాలి. సో అంతా వేసుకున్న తర్వాత అంతా మింగిన తర్వాత అప్పటికే మనకి చాలా వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ వస్త్రధోతి క్రియ చేసేటప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే జనరల్గా మనం గొంతుకులో ఏదైనా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి వామిటింగ్ వచ్చే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది మనం క్లాత్ని పెట్టుకుంటున్నాం, సో చాలా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అలాంటి వామిటింగ్ సెన్సేషన్ మనం ఎప్పుడైతే ఆపుకోగలుగుతామో ఈ క్రియని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము. సో చిన్న టెక్నిక్ అండి, ఏం కాదు, వామిటింగ్ సెన్సేషన్ని మనం ఆపుకోగలగాలి. సో వన్స్ క్లాత్ లోపలికి వెళ్తుందని మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా నెమ్మదిగా ఒక చిన్న స్ట్రిప్ అట్లా నెమ్మదిగా గుటకి వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ క్లాత్ మొత్తం వెళ్తుంది. సో కొద్దిపాటు మాత్రం బయటకు వదులుకోవాలి. సో అంతా మనం మింగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ని బయటికి తీయాలండి. ఎప్పుడు కూడా క్లాత్ని బయటికి ఎప్పుడు చేతితో పట్టుకొని లాగేయకూడదు. సో వామిటింగ్ రూపంలో మన క్లాత్ని బయటికి వామిట్ చేయాలి. సో అలా వామిట్ చేయడం ద్వారా ఏంటంటే ఈజీగా లోపల ఉన్న ఫ్లమ్తో పాటు కలిపి క్లాత్ కూడా మనం వామిట్ చేసేస్తాం.
సో ఇలా చేయి పెట్టి లాగడం వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం వస్తుందండి, లోపల ఇంటెస్టైన్స్కి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. సో అలా కాకుండా ఆటోమేటిక్గా అది వచ్చేయాలి అంటే మనం వామిటింగ్ చేయాలి. సో ఇదంతా మింగిన తర్వాత కొంతమందికి వాటర్ తాగకపోయినా వామిటింగ్ వచ్చేస్తుంది. సో నాకైతే ఇక్కడ వాటర్ తాగకపోయినా వామిటింగ్ వచ్చేసింది. కొంతమందికి వామిటింగ్కి మనం వాటర్ తాగి యాక్చువల్గా ఈ క్రియ తర్వాత ఒక నౌలి క్రియ చేయడం ద్వారా కడుపులో ఉన్నటువంటి మొత్తం అది క్లాత్ అంతా కూడా కడుపులో అంతా తిరుగుతూ లోపల ఎక్కడెక్కడ మ్యూకస్ ఉందో అంతా కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది క్లాత్. సో నౌలి క్రియ చేసుకొని కూడా చేయొచ్చు. నౌలి క్రియ రాదు అన్న వాళ్ళు ఓన్లీ వస్త్రజ్యోతి కూడా చేసుకోవచ్చండి. నౌలి క్రియ కూడా చేస్తే దీని తర్వాత చాలా మంచిది. ఎక్కడ ఏ మూల మనకి మ్యూకస్ ఫ్లమ్ ఉందో అదంతా కూడా ఈ క్లాత్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో నేను నౌలి క్రియ చేయలేదు, అప్పటికే చాలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. సో నాకు వాటర్ కూడా తాగే ఛాన్స్ రాలేదు. క్లాత్ మింగిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ఏంటంటే జస్ట్ వెంటనే నాకు వామిటింగ్ అయిపోయింది. సారీ, ఈ వామిటింగ్ వీడియో తీయలేకపోయామండి. జస్ట్ ఇదిగో ఇలా మనకైతే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.